నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తుని గొల్ల అప్పారావు సెంటర్లలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ సామాన్య ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, దేశాన్ని ప్రేమించిన మహాదేశ భక్తుడని పేర్కొన్నారు. నేటి యువత తాము ఎవ్వరికి తక్కువ కాదనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. 135వ జయంతి జరుపుకుంటున్నాము. ఆయన రాజ్యాంగ నిర్మాత, మేధావి, అలాగే ఒక దార్శనికుడు. ఇలాగా ఎంత చెప్పుకున్నా చాలదు. నాకు ఒక సోదరి అన్నట్టు ఎంత తక్కువ చెప్పినా చాలా చెప్పాల్సింది చాలా ఉంది ఆయన గురించి. అటువంటి వారికి నిజంగా మన ఇవాళ ఘన నివాళి అర్పించుకోవడం చాలా మన తుని నియోజకవర్గం తరఫున జరిపించుకుంటున్నాం. వారికి ఘన నివాళి అర్పించుకుంటున్నాము. అలాగే వారు పుట్టింది మహారాష్ట్రలో 1891లో మహారాష్ట్రలో రత్నగిరి అనే గ్రామంలో పుట్టి బాంబేలో మన లాయర్గా వృత్తిలో నిరుపేదలకి కూడా నిరుపేదల హక్కుల గురించి కూడా వారు ఎంతగానో పోరాడారు. అలాగే మన బాంబే నుంచి శాసన మండలికి ఎన్నికయ్యి మన దళితుల హక్కుల గురించి పోరాటం కొనసాగించారు వారు. అలాగే మన సమాజంలో కుల వివక్షత లేకుండా అందరికీ సమాన సామాజిక న్యాయం అందించాలని ఎంతో పోరాటం చేశారు. ఇలాగ వారి స్ఫూర్తితో కూడా మనం అందరం ముఖ్యంగా మన యువత కూడా ముందుకు సాగాలి అని చెప్పేసి సమాజంలో కూడా ఏదో హక్కుల కోసం పోరాటం చేయకుండా సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చి యువతకి వారంటూ ఒక మార్పు ఏర్పడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సభ ద్వారా నేను యువతకు అందించే సందేశం ఇదే. మీరు ఊరికే మా హక్కులు అని పోరాడకుండా సమాజానికి మంచి చేయండి. ఒక మంచి మార్క్ అనేది మీరు ఒకటి ఏర్పరచుకోండి. అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని. అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి కూడా తెలుగుదేశం పార్టీ కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే పెట్టిన పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకు ఆ అడుగులతోనే మన మహిళల్లో ఆస్తి హక్కులు కానీ కల్పించడం కానీ, దళితులకి న్యాయం చేయడం కానీ ఇవన్నీ చేసింది కూడా ఆనాడు అన్న ఎన్టీఆర్ హయాంలో మన తెలుగుదేశం పార్టీ చేసిన పనులు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా అంబేద్కర్ గారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. Tandava News. For more updates, like, share and subscribe.